అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'అమ్మ మనసు' రచించిన వారు మౌనిక గారు. కథలోనికి వస్తే, హాయ్ అండి. నా పేరు రామచంద్ర. మాది వైజాగ్. ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, ఇంకా నేను. నాన్న చాలా స్ట్రిక్టు. ఒక హాస్టల్లా ఉండేది. ఇంట్లో నాన్న లేనప్పుడు రాజ్యం నాదే. అమ్మ నాన్న మాట కాదనేది కాదు. ఇంటర్ ఎప్పుడైపోతుంది, బీటెక్కి హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూసేవాణ్ణి. రోజులు చాలా భారంగా గడిచాయి. అలా నా ఇంటర్ పూర్తి చేసుకున్నాను. హైదరాబాద్ బీటెక్ జాయిన్ అయ్యాను. నా స్వేచ్ఛను ఎవరూ ఆపేవాళ్ళు లేరు. మొదటి సంవత్సరం ఏదో కంప్లీట్ చేశా. రెండో సంవత్సరం సగం సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి. ఇంట్లో చెప్పేవాణ్ణి కాదు. మూడో సంవత్సరంలో డ్రగ్స్ అలవాటయింది. ఆ సంవత్సరం చివరిలో నా ఆరోగ్యం క్షీణించింది. అది హాస్టల్కి దారితీసింది. ఇంట్లో తెలిసి నన్ను రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశారు. అందులో నేను పడే బాధ నాకంటే మా ఇంట్లో వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. కష్టపడి అన్నీ మార్చుకున్నాను. మళ్ళీ నార్మల్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యాను. కానీ మా ఇంట్లో వాళ్ళు మాట్లాడటం మానేశారు. వాట్ వాళ్ళు మాట్లాడకపోయేసరికి నేను నవ్వటం మానేశాను. ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండేవాడిని. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. మా అక్క పెళ్లి కుదిరింది. పెళ్ళికి వెళ్ళిన అమ్మ నాన్న మాట్లాడలేదు. మా బావ నన్ను అర్థం చేసుకున్నాడు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడప్పుడు అనిపించేది, మళ్ళీ ఆ మత్తులోకి వెళ్తేనే బాగుంటుంది, ఈ బాధ ఉండేది కాదు అని. నాకు ఒమన్లో జాబ్ వచ్చింది. ఇంటికి కాల్ చేసి చెప్పా. నాలో మార్పు గమనించి వాళ్ళు మాట్లాడటం చేసేవాళ్ళు. కానీ మనస్ఫూర్తిగా కాదు. ఏమంటే ఏమని మాట్లాడేవాళ్ళు. కొన్ని రోజుల్లో నేను జాబ్ కోసం వేరే దేశం వెళ్ళిపోతా అని ఫ్రెండ్స్ ట్రీట్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ నన్ను నార్మల్ అవ్వమని చాలా చెప్పి చూశారు, ప్రయత్నించారు. అది నా వల్ల కాలేదు. ఆ పార్టీలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సహస్రాన్ని పరిచయం చేశాడు. తన ఫ్రెండ్ అని. తన అమాయకత్వం, కళ్ళా కపటం లేని నవ్వు, తన అల్లరి చాలా నచ్చింది. అదే రోజు ఆ పార్టీలో ఒక అతను రోజ్ తీసుకుని సహస్రకి ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నేను అలా చూస్తూ ఉన్నాను, ఏం చేస్తుందా అని. సహస్ర అతన్ని కూర్చోమని కుర్చీ చూపించింది. అతను కూర్చున్నాడు. సహస్ర, నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? అతను, ఇప్పుడే. సహస్ర, నాలో ఏం నచ్చింది? అతను, ఏమో, నచ్చావు. నువ్వు లవ్ చేస్తే డేటింగ్, లేదంటే ఎంజాయ్ చేసి బ్రేకప్ అవ్వటం. సహస్ర ప్రశాంతమైన గొంతులో చిన్నగా చెప్పడం స్టార్ట్ చేసింది. నీది లవ్ అని అనుకుంటున్నావా? లవ్ అంటే మన సంతోషాన్ని ఎదుటివారిపై రుద్ది బాధ పెట్టడం కాదు. లవ్ అంటే వాళ్ళ సంతోషం కోసం మనం బాధపడినా పర్లేదు అనుకోవటమే. నేను మిమ్మల్ని లవ్ చేయట్లేదు. నేను మీకు ఒక మంచి ఫ్రెండ్గా ఉంటాను. అతను, థ్యాంక్స్. అందరి అమ్మాయిల్లా కాదు నువ్వు. ఎవరైనా ఈ విషయం ఎంత సీన్ క్రియేట్ చేసి ఉంటారు. నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. అలాగే నీ స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోను. బై ది వే, ఐ యామ్ కిరణ్. సహస్ర, థ్యాంక్స్, ఐ యామ్ సహస్ర. అతను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. సహస్ర నాకు చాలా బాగా నచ్చింది. ఇంత సున్నితంగా తిరస్కరించడంతో ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టని మనసు అని తెలుస్తుంది. ఇంతలో సహస్ర ఫ్రెండ్ సహస్ర తలపైన ఒక్కటిచ్చి, ఇంకా ఎన్ని చూడాలి? మాకు ఎందుకో ఈ తలనొప్పి. త్వరగా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి ఎస్ చెప్పాయి. సహస్ర, రే, నాకు నచ్చినవాడు దొరకని ఎస్ చెప్తాను. సహస్ర ఫ్రెండ్, ఎలాంటి వాడు కావాలో? సహస్ర, నా అల్లరిని భరించాలి. నన్ను చాలా ప్రేమగా చూసుకోవాలి. ఒక గాజు బొమ్మను ఎలా జాగ్రత్తగా చూసుకుంటాము అలా నన్ను చూసుకోవాలి. సహస్ర ఫ్రెండ్, అలాంటి వాడు దొరుకుతాడంటావా? అసలు ఉన్నాడంటావా? సహస్ర, చూద్దాం. అలాంటి అతను ఉంటే సరే, లేకుంటే సోలో బ్రతికే సో బెటరు. సహస్ర ఉన్నంతసేపు అల్లరి చాలా బాగుంది. తను ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయాక నిశ్శబ్దం మొత్తం నా ముందు ఆవరించింది. అందరూ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మేము రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత తన ఆలోచనలే మా ఫ్రెండ్ని సహస్ర గురించి అడిగి తెలుసుకున్నా. తన ఎంత అందంగా ఉంటుందో, అంతకంటే తన మనసు ఇంకా అందమైనది అని అర్థమైంది. తన చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ ఉంటుంది. ఏదైనా ధైర్యంగా చెప్తుంది. అందులోనూ ఎదుటివారిని బాధ పెట్టకుండా చెప్తుంది. ఆమెకు చాలా ఓపిక, తెలివితేటలు ఉన్నాయి. నేను అలా అడుగుతూ ఉండటంతో ఆశ్చర్యంగా చూశాడు నా ఫ్రెండ్. ఎవరి గురించి ఎప్పుడూ నేను అడగలేదు. ఈరోజు అడుగుతుంటే వాడికి
నాలో మార్పు గమనించి వెంటనే శాస్త్రకు కాల్ చేసి మాట్లాడుతూ పక్కనే రామున్నాడు, మాట్లాడు అంటూ నాకు మొబైల్ ఇచ్చాడు. అలా మొదలైన మా మాటలు ఒకరి నంబర్ ఒకరం ఎక్స్చేంజ్ చేసుకున్నాము. మాకు చాటింగ్, మీటింగ్స్ ఎక్కువయ్యాయి. నన్ను కేరింగ్గా చూసుకునేది. నేను తన ప్రతి మాటను ఆరాధిస్తున్నాను. నాలో నవ్వు చేరింది. మా మధ్య కొంచెం చనువు పెరిగింది. నేను ఎంతలా మారాను అంటే తనను విడిచి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో రాత్రిళ్ళు ఏడుస్తూ గడిపేవాణ్ణి. నేను రేపు ఒమెన్ వెళ్ళాలి అనగా ఈరోజు తనని కలిశాను నా ప్రేమ విషయం చెప్పటానికి. నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పకు, తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. వెనుక నుండి రెడ్ రోజ్ తీసి ఐ లవ్ యూ సహస్ర అలానే చూస్తూ ఉంది. నేను నిన్ను గాజు బొమ్మలా చూసుకోలేను. ఎందుకంటే నువ్వు వస్తువు కాదు. నీ ప్రేమలో మా అమ్మ కనిపిస్తుంది. నువ్వు నన్ను అమ్మలా ప్రేమించు, నాన్నలా శిక్షించి, భూదేవిలా క్షమించు. నా గురించి తెలియాలి. నువ్వు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే. నా లైఫ్, డ్రగ్స్, ఫ్యామిలీ అంతా చెప్పాను. తను ప్రశాంతమైన ముఖంతో నన్ను చూసి, జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. అది ఎవరి తప్పు కాదు. అది తప్పు అని తెలిసి చేయటం తప్పు. ఇంకెప్పుడు అలా చేయకు. ఎందుకంటే నీతో ఎప్పటికీ నేను ఉండాలి అనుకుంటున్నా అంటూ తీసుకుంది. నా చేతిని తీసుకుని చూసింది. డ్రగ్స్ ఇంజెక్ట్ చేసిన చోటు చూసింది. వాటి గుర్తులున్నాయి. ఎంత పెయిన్ అనుభవించి ఉంటావు. మీ ఫ్యామిలీ నిన్ను అర్థం చేసుకుంటుంది. ఇంకా ఏమీ ఆలోచించకుండా ఉమెన్ వెళ్ళు. నువ్వు మంచి స్థాయిలో ఉంటే మీ ఫ్యామిలీ గుర్తుపడతారు, గర్వపడతారు, నీతో నార్మల్గా ఉంటారు వాళ్ళు అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు నేను ఉమెన్ వెళ్ళిపోయా. మా మధ్య ప్రేమ పెరిగింది. ఈ 2 సంవత్సరాలలో అమ్మ వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. నాన్న ఇంకా మాట్లాడటం లేదు. అలా ఒకరోజు శాస్త్రకి కాల్ చేశాను. శాస్త్ర, హాయ్ రా, ఎలా ఉన్నావు? ఈ టైంలో కాల్ చేసావేంటి? పడుకోలేదా? స్టార్ట్ చేసింది మన కోతి. ఇంకా ఆపడం ఎవరి తరం కాదు. రామ్, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు. సహస్ర నాలుక ఖర్చుకుని సారీ అంది. రామ్ సహస్ర, ఏమైందిరా డల్గా ఉన్నావు? రామ్, ఏం లేదు మా. సహస్ర, ఏదో జరిగింది, లేకుంటే ఇలా ఉండవు. రామ్, ఏదో వర్క్ టెన్షన్లో ఉన్నా. సహస్ర, సర్లే, నాకు ఎందుకు చెప్తావు? నేను నీకు ఏమీ కాను కదా. రామ్, ఆపు తల్లి నీ మెలోడీ డ్రామా. సహస్ర, ఓయ్ నాది మెలోడీ డ్రామానా? పో, నాకేమీ చెప్పకు. బాబోయ్, బొంగమూతి పెట్టింది. ఇంకా అయిపోయాంరా దేవుడా. రామ్, మీ అమ్మాయిలంతా ఇలానే ఉంటారా అని ఏదో ధ్యాసలో అనేశాడు. ఏంటయ్యా అంత మాట అనేశావు? బ్రతకాలి అని లేదా? సహస్ర, నేనేం చేశాను? నన్ను అనాలి అనుకుంటే అను. అందరి అమ్మాయిల్ని ఎందుకు కలుపుతావు అని ఏడుపు గొంతులో కోపం కలిపి స్టార్ట్ చేస్తుంది. రామ్కి అప్పటికి అర్థమైంది. ఇలా మాట్లాడితే దీనికి నచ్చదు, అందరినీ అనటం. ఇప్పుడేం చేయాలి అని మనసులో అనుకుంటూ, రామ్, సారీరా, నిన్ను కాదు. తెలుసు కదరా ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యింది అని. సహస్ర, శాండీ ఏం చేసిందిరా? నిన్నేమైనా అందా? నీ లవ్ రిజెక్ట్ చేసిందా? చెప్పు, నేను చెప్తా తనకి నువ్వు అందరిలాంటి వాడివి కాదని. ఏది పూర్తిగా వినదు, తొందర పిల్ల. ఆపవే బాబు, ఏం చెప్తాడో విను ముందు. రామ్, అంత లేదు. నువ్వు తప్ప ఇంకెవరూ ఉండరు నా మనసులో, తెలుసు కదా. ఇంక నన్ను పూర్తిగా చెప్పనిస్తావా? సహస్ర, చెప్పు, ఇంకేం మాట్లాడను. అబ్బా, ఎంత మంచి బుద్ధి, ఎప్పటి నుంచి వచ్చిందో. రామ్, ఆ అమ్మాయి మంచిగా అనిపించట్లేదు. వేరే అతనితో వెళ్తుంది. 2-3 రోజులకి వస్తుంది. డ్రింక్ చేస్తుంది. కంపెనీలో మొత్తం ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా చెప్తున్నారు. మనీ కోసం ఇలా చేస్తుంది. ఎవరితో అయినా వెళ్తుంది అని అంటున్నారు అని ఆపాడు. రామ్, నేను ఇంకా మాట్లాడను ఆ అమ్మాయితో. శాస్త్ర, అలా అనుకురా. ఎవరో చెప్పింది విని ఎలా డిసైడ్ చేస్తావు అమ్మాయి క్యారెక్టర్ని? తనకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది. అయినా ఎందుకు ఇలా చేస్తుంది? ఏదో రీజన్ లేదే అమ్మాయిలు ఇలా చేయరు. ఇక డ్రింక్ అంటావా, సాధారణమైపోయింది. అందులోనూ ఉండేది ఉమెన్. ముందు ఓపికగా తన ప్రాబ్లం కనుక్కో. రామ్ ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది నిజమే, ఎంతగా ఆలోచించలేదు నేను. శాస్త్ర, బాధ పెట్టేలా అసలు మాట్లాడకు. నువ్వు తనకు ధైర్యం ఇవ్వు. రామ్, ఆశ్చర్యం వేస్తుంది అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే. నువ్వు మా కోతివేనా అని. ఇంత లోతుగా ఎలా ఆలోచిస్తావు నువ్వు? సహస్ర, చాలేరా, ఇప్పటికైనా పడుకో. బాయ్. రామ్, సరేరా, బాయ్.
కాల్ కట్ చేసి అలజడి తగ్గి ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు సహస్ర టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంది. ఫోన్ వచ్చింది. సోమవారం కదా, భక్తి ఎక్కువ మన రాక్షసికి. రామ్, గుడ్ మార్నింగ్. టెంపుల్లో ఉన్నావా? డిస్టర్బ్ చేశానా? సహస్ర, గుడ్ మార్నింగ్ రా. లేదు, దర్శనమైంది, కూర్చునే ఉన్నా. రామ్, నైట్ శాండీతో మాట్లాడాను. సహస్ర, ఏం చెప్పిందిరా? రామ్ తనకు తన తమ్ముడు తప్ప ఇంకెవరూ లేరంట. రిలేటివ్స్ వాళ్ళ తమ్ముడిని పెట్టుకుని ఇవ్వట్లేదట. ఎందుకని అడిగితే మీ నాన్న మా దగ్గర అప్పు తీసుకున్నాడు, అది తీర్చు, అప్పుడే పంపుతాను అన్నారట. పాపం, తన జాబ్తో అతన్ని చదివించాలి అనుకుంది. ఇప్పుడు అలా అయ్యింది. ఆ అప్పు తీర్చడానికి ఇలా చేస్తున్నా, నాకు వేరే దారి లేదు అని చెప్పింది అని చెప్పాడు. సహస్ర ఇంకేమీ ఆలోచించకుండా, పాపం రా, ఎలాగైనా హెల్ప్ చేయాలి అంది. రామ్, అసలు నువ్వు ఎలా అనుకున్నావే తను ప్రాబ్లమ్స్లో ఉంటుందని అన్నాడు. సహస్ర, ఇలాంటి పనులు చేస్తే చెడ్డ పేరు తెచ్చుకోవాలి అని ఏ అమ్మాయి అనుకోదు. తనకు జాబ్ ఉంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుంది అని అనిపించింది. రామ్, సరే నువ్వే చెప్పు, ఎలా హెల్ప్ చేద్దాం? సహస్ర, వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ ఎంత? రామ్, 3 lakhs. సహస్ర, ఇప్పటికీ తన దగ్గర ఎంత ఉంది? రామ్, 2 lakhs సేవింగ్స్లో ఉన్నాయి. సహస్ర, గుడ్. అయితే నేను నా ఫ్రెండ్ని, నువ్వు నీ ఫ్రెండ్ని అడుగు. నా సేవింగ్స్ 20,000 ఉంది. రా, ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు నా ఫ్రెండ్ అనే ఒక కారణంతో. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ. సహస్ర, రే, ఏమంటున్నావురా? డిస్కషన్ ఏంటి? నువ్వు చెప్పేదేంటి? అసలే గుడిలో ఉన్నా. రా, పిచ్ ఐ లవ్ యూలో తప్పేముంది చెప్పు. సహస్ర, తప్పేమీ లేదు బాబు. రామ్, అయితే చెప్పు. సహస్ర, లవ్ యూ టు. రామ్, బాయ్. సహస్ర, బాయ్. ఒక వారంలో మనీ అరేంజ్ చేసి రామ్ శాండీతో వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి మనీ ఇచ్చి వాళ్ళ తమ్ముడిని తీసుకువచ్చారు. శాండీకి ఒక కొత్త లైఫ్ వచ్చింది. హ్యాపీగా ఉంది తను. కొన్ని రోజుల తర్వాత మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని ఇంటి నుంచి కాల్ వచ్చింది. నేను హైదరాబాద్ వచ్చేసాను. ఆఫీస్లో సెలవు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగింది అని అడిగాను. ఎవరూ నాతో మాట్లాడటం లేదు. బావ నన్ను పక్కకు తీసుకెళ్ళి అడిగాడు, ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని. అవును అని తల ఊపాను. అది తెలిసి మీ నాన్నకు ఇలా అయ్యింది అన్నాడు. నాకు ఏం అర్థం కాలేదు. బావా, మీ నాన్న నీకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు మాటిచ్చారు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇలా అయిపోయారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్యామిలీ అవసరం నాకు ఉన్నప్పుడు దూరంగా విసిరేసి నన్ను వద్దు అన్నారు. అలాంటి టైంలో సహస్ర నాకు తోడుగా ఉంది. ఇక నుంచి సహస్ర జీవితం మొత్తం నేనే ఉండి చూసుకోవాలి అనుకున్నప్పుడు విసిరేసిన వాళ్లకు నేను కావాలి, ఏం తేల్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా నాన్నకి స్పృహ వచ్చింది. వెళ్ళి చూసి వచ్చాను. ఏం మాట్లాడలేదు. ఇంకా ఏదైనా సహస్ర నిర్ణయమే అని సహస్ర దగ్గరకు వెళ్ళాను. విషయం మొత్తం చెప్పాను. సహస్ర, మీ ఫ్యామిలీ నీకు దగ్గర అవుతుంది అని నేను చెప్పాను. అలాంటిది నేను విడదీసే ప్రయత్నం ఎందుకు చేస్తాను? మీ నాన్న ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి మీ నాన్న చెప్పినట్లు చెయ్యి అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. రామ్, ఎలా చేయగలను? మరి మన ప్రేమ? సహస్ర, ప్రేమకి ఎప్పుడు విలువ ఉంటుంది, కానీ ప్రేమ గెలవాలి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మీ నాన్నకు ఏదైనా అయితే మన ప్రేమకి క్షమాపణలు ఉండవు. మనల్ని మనం క్షమించుకోలేము. ఏం జరిగినా మీ నాన్న ఇచ్చిన మాట నిలబెడతా అని నాకు మాట ఇవ్వు. రామ్ కళ్ళల్లో నీళ్లతో అలాగే అని మాట ఇచ్చి మరి నువ్వు? సహస్ర, చచ్చిపోయే పిరికిదాన్ని కాదు. నాకు టైం కావాలి. అంత ఈజీ కాదుగా మూవ్ ఆన్ అవ్వటం. ఇంకా అమ్మ నాన్న ఇష్టం. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి నాన్న చనిపోయారు. ఎవరూ నన్ను దగ్గరకు తీసుకోలేదు, మాట్లాడలేదు. ఒంటరిగా గడిపాను. జాబ్ రిజైన్ చేసి ఇంట్లో ఉండిపోయా. ఒక రోజు అమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పా, మీ ఇష్ట ప్రకారమే మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఏడ్చాను. అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని ఏడ్చింది. బావా మా మాటలు విని పక్కకు తీసుకెళ్ళాడు. ఏం చేస్తున్నావురా? నేను అత్తతో మాట్లాడతాను. మామ ఎలాగూ లేడు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని చేసుకో అన్నాడు. రామ్, లేదు బావా, ఆ రోజు నేను వెళ్ళింది తన దగ్గరికే. తానే నాకు నచ్చచెప్పి నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మాట తీసుకుంది. అమ్మ విన్నది మా మాటలు.
ఏం పట్టించుకోకుండా పెళ్లి పనుల్లో మునిగిపోయింది. పెళ్లి జరిగింది. ఇప్పుడు నాకు ఒక కొడుకు. వయసు 7 ఏళ్ళు. ఈ మధ్య నేను మా ఫ్రెండ్ని కలిశాను. మాటల మధ్యలో శాస్త్ర గురించి అడిగాను. అసలు అల్లరి లేదంట. చాలా సైలెంట్ అయిపోయిందంట. పెళ్ళయి 4 సంవత్సరాలైంది. పిల్లలు లేరు అని బాధపడుతున్నారు అని చెప్పాడు. అమ్మ మనసు ఉండే వాళ్లకు అమ్మతనం లేకపోవటం శాపం కాదు. పిల్లలు ఉంటే వాళ్లకు మాత్రమే తల్లి అవుతారు. పిల్లలు లేని వాళ్ళు ప్రపంచం మొత్తానికి తల్లి అవుతారు.